ఇది ఒకటి చెట్టు అండి, అంటే నేను ఇస్తుంది మామిడి. తర్వాత ఇది వచ్చేసి మన గులాబీ అండి, ఇది ఫ్లవర్స్ బ్యూటీకి. తర్వాత అందులో ఉన్నాయి ఆంజనేయులు గారు, అందులోకి వెళ్దాం. ఇలా రండి, వంగ, ఈ ఫ్లవర్స్ రకరకాల ఫ్లవర్స్, టమాటా, మామిడి, వేప, ఇక అన్ని రకాలు. అందులోకి వెళ్దాం. మీకు సీతాఫలం, రామఫలం చెట్టు ఇది. రామఫలం అండి. ఇదేమో జీడి మామిడి చెట్టు. ఓకే, మనకి అక్కడే నిమ్మ చెట్టు. మీరు అక్కడే ఉండండి, నేను చూపిస్తా. ఇది వచ్చేసి అంజూరా. ఇది తెలంగాణలో సంత్రాలు అంటారు, ఎర్రగా ఉంటుంది చూడు పండు, మన కమలా పళ్ళు, కమలా చెట్టు. ఇది వచ్చి దానిమ్మ. ప్లస్ ఇది వచ్చేసి పంపరమనస. ఇది వచ్చేసి ఇదండి, పెద్ద కాయలు ఉంటాయి చూడండి సార్, ఏమంటారు, పనస చెట్టు. అటు వచ్చి రేగు. ఇలా వచ్చేయండి మనకి, ఇలాగా కొంచెం దిగదలండి. ఇది వచ్చేసి రేగు చెట్టు, కాయలు కూడా కాస్తాయి చూడండి. ఇంకేమో ఇది మన మీరు నేరేడు చెట్లు 3 రకాలు ఉన్నాయి సార్. అల్లనేరేడు, ఉసిరి, రాసుసిరి, బిగ్ సైజ్ ఉసిరి, గుచ్చుకుంటాయి మెల్లిగా రండి. రాసుసిరి అంటారండి, పచ్చడి పెట్టుకుంటారు. రాంఫలం. ఇది వచ్చేసి నారింజ నెమ్మో ఏదో ఉంది, నారింజ. ఇవేమో ఇగోండి కాయలు చూపించండి ఇలాగా. జామ. ఈ రేగులు తీయండి సార్, కాయలు తీయండి. రేగు, స్వీట్ రేగు. మనం అన్ని రకాల చెట్లు వేయాల. వేప, అది కూడా చేయండి. అది కూడా వైద్యానికి. జిల్లేడు, తెల్ల జిల్లేడు. ఇది వైట్ యాపిల్, రెడ్ యాపిల్. ఇలా రండి, తోట నుంచి ఇలా తీయండి. అంటే మన జోలపాలెంలో కొత్తపేట బలరామరాజు నగర్లో ఒక అతను ఇలా పెంచుతున్నాడని మీరు చెప్పారు అనుకోండి. అవేర్నెస్ వచ్చి మొత్తం ఇంకోండి. రెడ్ యాపిల్, అది వాటర్ యాపిల్. ఓకే, దిస్ ఇస్ ఏ వైట్ యాపిల్, అదే వాటర్ యాపిల్, వైట్ రెడ్. ఇదేమో పెద్ద కాయలు ఉంటాయి చూడండి, నారింజ రకంలో పెద్ద కాయలు, దబ్బకాయలు అంటారు. ఓకే, దబ్బకాయలు, బొబ్బాయి. తెల్లమందారం. ఇది వచ్చేసి ఇదండి, తెలుసు కదా, గడ్డి చామంతి. మామూలు చామంతి, చిట్టి చామంతి. ఓకే, గడ్డి అంటే పిచ్చి మొక్కలు అయ్యి. మునగ, సీతాఫలం వెనకాల రాంఫలం 3-4 ఉన్నాయండి. అదిగో అది రాంఫలం. అవునండి. ఇది తర్వాత అక్కడ ఒకటి ఉంది, అది అక్కడ 3-4 ఉన్నాయి. మరి వీటన్నిటికి మీరు వాటర్ నేను స్వయంగా నీళ్లు పోతానండి. 1 అవర్ పడుతుందండి ఇది. అక్కడ 1 అవర్ పడుతుంది. మరి విసుగు రాదా మీకు ఎప్పుడు? విసుగు రాదండి. విసుగు అంటే అది చెట్ల మీద, ప్రకృతి మీద ప్రేమ ఉన్న వాళ్ళకి విసుగు అనేది రాదు. 24 అవర్స్ ముళ్ళు గుచ్చుకుంటాయి, రేగు ముళ్ళు గుచ్చుకుని అన్ని ఇదైపోయి కాళ్ళు, ముళ్ళు ఇవన్నీ గుచ్చుకున్నా మనం ప్రతి ఒక్కరు చెట్లు పెంచి కాలుష్యాన్ని నివారించాలా, ప్రభుత్వానికి సహకరించాలా. ప్లస్ ప్రతి ఒక్కరు మొక్కలు నాటితే ఏమవుతుందంటే ఆక్సిజన్, మోర్ ఆక్సిజన్. మా ఆక్సిజన్ ఉంటే ఊపిరితిత్తులు అనేవి బలపడతాయి. దాని వైద్య ఖర్చులు కూడా మనం రెడ్యూస్ చేయొచ్చు. అట్లా ప్రకృతిలో ఉన్న మనిషి అన్ని సమస్యలు పరిష్కరిస్తుంది. ప్రకృతి నేచర్ ఈజ్ గాడ్ అంటారు. అందుకని ప్రకృతిని మనం ప్రేమించాలా. మెయిన్ ప్రతి ఒక్కరు మొక్కలు నాటాల. కొబ్బరి,
గంజూర పండలేదు, పండితే. ఇది 2 సెంట్లు అండి. అక్కడ మందర బాగుంది. ఆంజనేయులు గారి మీ స్టాఫ్ అందరికి ఇక కలబాలి. ఏ ప్లేస్ అండి? అయ్యే మేడం, అదే ఇల్లు చూడరు. ఇప్పుడు ఎక్కడ ఎవరో బోర్డు మందిని గమనించాను. ఆ ఇల్లు పెద్దది, దాన్ని చూడరు, ఈ మొత్తం చూస్తున్నారు. నేను కనిపెట్టాను చాలా తక్కువ టైంలో. ఈయన 1 year నేను వచ్చి ఇక్కడికి 1 yearలో ఇదంతా కవర్ చేసేసాను. స్లోగా చేయండి, స్లో మోషన్లో. ఒకటి చెట్లు సార్ మేడిస్తా. దారిపోయే వాళ్ళు కూడా కూర్చోవచ్చు. 10 కుర్చీలు ఉన్నాయి. ఏతాను చిన్న చిన్న కుర్చీలు అవి. అవసరమైతే బెంచి వీడియో అలా మొక్కలండి తీస్తాను. ఇలా వచ్చేసి ఇలాగా తక్కువ దొరుకుతుంది. కానీ మనం స్లోగా రండి ఇలాగా. చాలా గ్రేట్ సార్, మీరు థ్యాంక్ యూ. ఇలా తీసిన వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. ఒక ఆవిడ తీసి బయట పంపింది. చూసి ఎక్కడ మన పేటలో ఎవరు వేసారు ఇలాగా? మీరు ఎక్కడైనా చూడండి, మన పేటలో ఎక్కడా లేవు ఇవి. మీరు చూడండి, కొత్తపేటలో ఎవరు ఇన్ని మొక్కలు వేయలే. ఫస్ట్ నేనే. ఒకవేళ డిప్యూటీ స్పీకర్ గారు, కలెక్టర్ గారు వీళ్ళు వచ్చినా ఇక్కడి నుంచే ప్రారంభించాలి. ఎస్సీ కాలనీలో పచ్చదనం పరిశుభ్రత ఎడతారు. సీఎం గారికి చాలా ఇష్టం ఇది. ఇక్కడి నుంచి ప్రారంభించమనండి, ఎస్సీ కాలనీ నుంచి. నేను చెప్తాను శివబాబు గారు రండి. ఎమ్మెల్యే గారైనా ఉండి ఎమ్మెల్యే కదా ఆల్రెడీ. అవునండి. టమాటా కాయలు కూడా అన్ని చిగురుస్తున్నాయి. అవునండి. ఇలా కూడా ఒక అడిగి ఇది కూడా గ్రేట్ అండి. ఇదిగో మళ్ళీ ఇవి వచ్చేసి ఫ్లవర్స్ అలా. ఇది మామిడి. ఇలా ఫైనల్ టచ్ అప్. తెలుసు కదా చెట్టు మీకు? ఏం చెట్టు అండి? నేరేడండి చివరిది. సపోటా. సపోటా. మిగతా మామిడి. మామిడి ఏంటంటే ఎయిర్ మంచిది. అవునండి. మామిడి, వేప. ఈ 2 ఇది ఏమి ఇవ్వదని దాన్ని ఎవరు పెంచరు. ప్రేమతో పెంచుతారు. ఉన్నది అక్కడ యుఎస్ లో. చదవలేకపోయినా బాధ చనిపోయి